లాస్ట్ 1 మంత్లో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంటే మున్సిపల్ ఎలక్షన్ అంతా ఒక డ్రామా లాగా నడిచింది. ఎలక్షన్ కంటే ముందు ఒక డ్రామా, ఎలక్షన్ జరుగుతున్న ప్రాసెస్లో ఒక డ్రామా, ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఒక డ్రామా. ఎవరైనా మామూలుగా ఏ పార్టీ అయినా లోకల్ బాడీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ వెళ్ళినప్పుడు మున్సిపాలిటీలకు ఏం చేస్తాం, మున్సిపాలిటీలో ప్రజల సంక్షేమానికి ఏం చేస్తాం, మున్సిపాలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అభివృద్ధి ఎట్లా చేస్తాము, మామూలుగా లోకల్ బాడీ ఎలక్షన్లో మాట్లాడాల్సిన విషయాలు ఇవన్నీ ఉంటాయి. మీరు చూస్తే ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఒక నాటకంలా జరుగుతూ ఉంది, కానీ ప్రజలకు సంబంధించిన విషయం ఒక్క విషయం కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎలక్షన్ల ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్, ఎలక్షన్లు స్టార్ట్. ఈ లోపల ఏం జరుగుతుంది, హరీష్ రావు గారు సింగరేణి కాలేజ్లో జరుగుతున్న అవినీతి గురించి ప్రెస్ మీట్ పెడతారు. వెంటనే ఏం చేయాలి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, ప్రజల దృష్టి మరల్చాలి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి, ఇమ్మీడియట్గా 19th రోజు సిట్ సమన్స్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇన్ ఫోన్ ట్యాపింగ్ కేసు. 23 రోజు కేటీఆర్ గారిని సమన్ చేస్తారు. దేనికి, మళ్ళీ క్వశ్చనింగ్ సిట్కి, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో. దీని తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు, మా తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి నోటీసులు. 26 నెలలైంది ఇదే కథ నడుస్తూ ఉంది. కేవలం డ్రామా. ఈ డ్రామా ఏంటి, ప్రజల దృష్టి మర్చాలి, వీళ్ళేదో సింగరేణి మైన్స్ గురించి జరిగిన స్కామ్ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రివర్గం కానీ ఇప్పటి వరకు జవాబు ఇవ్వరు ఎవరు కూడా. ఏం చేయాలి, ప్రజల దృష్టి మర్చాలి. సో ఎలక్షన్ ముందంతా ఇది జరుగుతుంది.